ముఠాను నారాయణపేట జిల్లా పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి పెద్ద మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ వినీత్ కుమార్ తెలిపారు. గంజాయి ముఠాకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. మహారాష్ట్ర రాష్ట్రంలోని షోలాపూర్, కర్ణాటకలోని యాదగిరి జిల్లాల నుంచి గంజాయిని చిన్న ప్యాకెట్లలో తీసుకువచ్చి తెలంగాణలో విక్రయించారని ఎస్పీ తెలిపారు. నిందితులంతా గత 2 సంవత్సరాల నుంచి అంతరాష్ట్ర ముఠాగా ఏర్పడి ఈ గంజాయిని రవాణా వ్యాపారం నడిపిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. నవంబర్ 2 నాడు సాయంత్రం వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు 2 బైక్లు 5 వ్యక్తులు అనుమానాస్పదంగా వస్తున్నట్టుగా ఉన్నప్పుడు మన టీం లెడ్ బై సిఐ మక్తల్ అలాంగ్ విత్ SHO కృష్ణ ఇమీడియట్ గా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అట్లా వాళ్ళని పట్టుకున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగ్లని రెగ్యులర్ గా చెకింగ్ చేసినప్పుడు అక్కడ 5 కేజీ గాంజాయి ప్యాకెట్లు దొరికినాయి. ఇమీడియట్ గా వాళ్ళని అక్కడే ఎగ్జామినేషన్ చేస్తూ అలాగే వాళ్ళని క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళతో పాటు ఇంకొక 3-4 వ్యక్తులు కూడా ఈ గాంజా తీసుకొస్తున్నారు. వాళ్ళతో మనం తీసుకున్నాం. ఇంకొక రౌండ్ వెళ్ళి తీసుకెళ్ళాలని చెప్పినప్పుడు